హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ గోపీశ్వర్ సర్కిల్. సో ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి. మరి మీకు అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకుంటే మన గోపీశ్వర్ సర్కిల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు క్లాసెస్ వినవచ్చు. మనకి రాబోయే రోజుల్లో నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. మనకి ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఎస్ఐ కానిస్టేబుల్ భారీ వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఇప్పటి నుండి మీరు అర్థమెటిక్ రీజనింగ్ ప్రాక్టీస్ చేస్తే మీరు అనుకున్న దానికి ఒక 10 మార్క్స్ ఎక్కువ స్కోర్ చేస్తారు. ఎందుకంటే నేను ఆ విధంగా డెప్త్ తీసుకుంటున్నాను కాబట్టి. ఓకేనా? మరి మనం బ్లడ్ రిలేషన్లో బేసిక్ క్వశ్చన్లోని ఒక సింపుల్ కాన్సెప్ట్, చిన్న లాజిక్ ఉంటుంది. అటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా తీసుకోవచ్చు అనేది చూద్దాం. రైట్. సో A is X is father and B is Y is mother and Y is sister of X and Z అన్నాడు. Y is sister of X and Z. Which of the following is statement cannot be true అంటున్నాడు. సో చూడండి, A is X father అన్నాడు and B is Y is mother అన్నాడు. ఇది ఒకటి స్టేట్మెంట్ ఇచ్చిండు. Y is sister of X and Z అన్నాడు. చూడండి, A X యొక్క తండ్రి అవుతారు, అదేవిధంగా B Y యొక్క తల్లి అవుతారు అండ్ X మరియు Z యొక్క సోదరి ఎవరంటే ఏమని చెప్తున్నాడు? Y అని చెప్తున్నాడు. సో ఈ క్రింది వాటిలో ఖచ్చితంగా నిజం కాలేనిది ఇది. సో 100% అది కరెక్ట్, రాంగ్ అయి ఉండాలి. సో స్టేట్మెంట్ లో మరి ఫస్ట్ మనం ఏంటంటే బ్లడ్ రిలేషన్ అన్నప్పుడే మనం ఏం చేయాలంటే ఒక స్ట్రక్చర్ ఫామ్ చేయాలి. సో అలా తీసుకుంటే ఇక్కడ సో ఏజ్ ఎక్స్ ఫాదర్ అన్నాడు. సో ఇక్కడ ఎక్స్ అనేది నేను తీసుకుంటే ఎక్స్ యొక్క ఫాదర్ ఎవరు అని అంటే ఏమని చెప్పాలి మనం? సో ఏ అని చెప్పాలి. సో ఫాదర్ అన్నప్పుడు పురుషుడు కదా, ప్లస్ తోటి ఇండికేట్ చేసుకోండి. సో ఎక్స్ ఫాదర్ అంటే మనకు ముందు జనరేషన్ కాబట్టి పైకి తీసుకోండి. అలాగే సో బి వై యొక్క తల్లి అన్నాడు. సో చూడండి, బి వైస్ మదర్ అన్నాడు. అంటే బి వైకి మదర్ అని తీసుకుంటే, వైకి మదర్ అని తీసుకుంటే మరి ఇక్కడ బి ఉంది, ఇక్కడ వై ఉంది, మరి ఎక్స్ ఏ ఉంది. మరి ఈ రెండింటి యొక్క రిలేషన్ మనం ఎలా లింక్ తీసుకుంటామంటే ఏమైనా లింక్ చేయొచ్చా? చేయరాదు. ఇది ఎక్స్ ఏ కాంబినేషన్, అది వైబి కాంబినేషన్ కాబట్టి ఆ రెండింటిని మనం సో కంపేర్ చేయలేం. అప్పుడు మనం ఇంకో ఏమైనా స్టేట్మెంట్ ఉందా అని చూడాలి. రైట్. సో ఇది మనం ఇంకా చేయలేదు అన్నట్టు. సో ఎక్స్ అండ్ జెడ్ ల యొక్క సోదరి చూడండి, వై సిస్టర్ ఆఫ్ ఎక్స్ అండ్ జెడ్ అన్నాడు. అంటే ఎక్స్ జెడ్ ల యొక్క సోదరి ఎవరు? వై. సో ఇక్కడ వై సో ఇక్కడ సిస్టర్ ఆఫ్ ఎక్స్ అండ్ జెడ్ అన్నాడు. అంటే ఎక్స్ అన్నారు, సో జెడ్ అంటే ఎక్స్ జెడ్ ల యొక్క సోదరి వై అవుతున్నారంటే ఎక్స్ జెడ్ అండ్ వై సేమ్ రిలేషన్, అంటే సేమ్ రిలేషన్ అవుతారు అన్నట్టు. వై ఏమన్నాడు? ఎక్స్ జెడ్ ల సోదరి కాబట్టి ఎగ్జాక్ట్లీ సో శ్రీ అని తీసుకుంటున్నాం. అప్పుడు ఇక్కడ ఈ వై ఉంది కదా, వైబి కాంబినేషన్ మనం మళ్ళీ దీన్ని తీసుకోవచ్చు అన్నట్టు. రైట్. అప్పుడు మనం వై యొక్క తల్లి ఎవరు అవుతారంటే చూడండి, ఆటోమేటిక్ గా వై అండ్ జెడ్ అండ్ ఎక్స్ అంటే బ్రదర్ కావచ్చు, సిస్టర్స్ కావచ్చు. సో వాళ్ళ యొక్క రిలేషన్ ఉంది. ఎక్స్ కి ఏ తండ్రి అయినప్పుడు, జెడ్ కి తండ్రి అయినప్పుడు వైకి కూడా తండ్రి కదా. అప్పుడు వైకి తల్లి ఎవరు? సో ఇక్కడ బీస్ వైస్ మదర్ అన్నాడు కాబట్టి సో ఇక్కడ ఏబీలు భార్య భర్తలు అని తీసుకుంటాం. ఏబీలు భార్య భర్తలు. అప్పుడు బి అనే వాళ్ళు సో ఎక్స్ జెడ్ వైకి తల్లి అవుతారు. రైట్. ఇప్పుడు రిలేషన్ చూద్దాం. ఇక్కడ బీస్ జెడ్స్ మదర్ అన్నాడు. చూడండి, సో బి జెడ్ యొక్క తల్లి అవుతారు, సో బి జెడ్ యొక్క తల్లి అవుతారు. సో జెడ్ యొక్క తండ్రి తల్లి. సో జెడ్ యొక్క తల్లి అని అంటే అది రైట్ స్టేట్మెంట్. కానీ నాకేం అవ్వాలి? సో స్టేట్మెంట్ కెనాట్ బి ట్రూ అన్నాడు. అంటే ఇది నిజం కానిది ఉండాలి. సో ఇది ఆప్షన్ కాదు అన్నట్టు. సో వాస్తవంగా జెడ్ కి బి తల్లి, కాకపోతే మనకి రాంగ్ స్టేట్మెంట్ అయి ఉండాలి అని చెప్తున్నాడు. అప్పుడు ఇది ఆన్సర్ కాదు. సరే, ఎక్స్ ఈస్ బి జెడ్ సిస్టర్ అన్నాడు. చూడండి, ఎక్స్ ఈస్ సో జెడ్ సిస్టర్ అన్నారు. అంటే జెడ్ యొక్క సోదరి ఎక్స్ అవుతారు. సో జెడ్ యొక్క సోదరి అని చెప్పగలుగుతామా? ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ అని ఏమైనా ఇండికేట్ చేస్తామా? క్లారిటీ లేదు. అంటే జెడ్ కి ఎక్స్ సోదరి అవ్వచ్చు, లేదంటే సోదరుడు అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు, బ్రదర్ అవ్వచ్చు. అంటే నేనేమంటున్నా అంటే 100% రాంగ్ అని చెప్పొద్దు మనం, 50% ఛాన్స్. అంటే ఇక్కడ సోదరి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ ఖచ్చితంగా కాదని చెప్తున్నానా? చెప్పలేం. అందుకోసం దాన్ని హోల్డ్ లో పెట్టండి. ఆ తర్వాత నెక్స్ట్ వన్ తీసుకోండి, సి ఆప్షన్. వైజ్ ఏ సన్ అన్నాడు. సో ఏక కుమారుడు వై అన్నాడు. సో ఏక కుమారుడు చూడండి, ఏ ఇక్కడ తీసుకోండి, ఏక కుమారుడు వై అంటున్నాడు. మరి వైకి ఇక్కడ ఏకి ఇక్కడ ప్లస్ తండ్రి ఉంది, వైకి ఇక్కడ మైనస్ అంటే కూతురు ఉంది. అప్పుడు ఏకి కూతురు అవ్వాలి, కానీ మనకి ఏమన్నాడు? కుమారుడు అవుతాడు అంటాడు. చూడండి, కుమారుడు. మరి కుమారుడు అవుతారా? కాదు. సో ఇక్కడ డాటర్ అవ్వాలి, కానీ మనకేమంటున్నాడు? సన్ అవుతాడని చెప్తున్నాడు. సన్ అవుతాడని చెప్తున్నాడు కాబట్టి మరి రాంగ్ స్టేట్మెంట్ కదా. 100% రాంగ్ స్టేట్మెంట్ ఇది. అంటే ఏమైనా ఛాన్స్ ఉందా అంటే లేదు, 100% రాంగ్ అన్నట్టు. చూడండి, సో ఇక్కడ కూతురు అవుతుంది కానీ సో ఇక్కడ మనకి కుమారుడు అని చెప్పేసరికి 100% రాంగ్. ఇది 50% జెడ్ కి ఎక్స్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, బట్ ఇది మాత్రం ఖచ్చితంగా కాదు. రైట్. అదొకటి. సో బి హ్యాస్ ఏ డాటర్ అన్నాడు. సో ఇక్కడ బికి ఒక కుమార్తె కలదు అనేది ఇచ్చాను. బికి ఒక కుమార్తె కలదు అంటే వై అనేది ఆల్రెడీ కుమార్తె. మరి వీళ్ళిద్దరు పురుషులైతే ఒక కుమార్తె అనేది ఉంటుంది. ఒకవేళ ఇందులో ఎక్స్ గానీ జెడ్ గానీ ఎవరైనా కుమార్తె అంటే డాటర్ అయి ఉంటే అప్పుడు కూడా ఒక కుమార్తె అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, తెలియదు. సో ఇది కూడా 50%.
50-50 ఛాన్సెస్. కానీ నేను 100% అవును ఒక కుమార్తె అని చెప్తానా? లేదు, ఎందుకంటే ఇందులో ఒక కుమార్తె ఉండొచ్చు, అందుకోసం అవి రెండు 50-50 ఛాన్సెస్. అలాగే ఇక్కడ చూడండి, ఏస్ వైఫ్ ఈస్ బి అన్నాడు, అంటే ఏక భార్య బి అంటున్నాడు. మరి ఏక భార్య బీనే కదా, నిజం కదా, అది నిజం కాబట్టి ఆప్షన్ రాంగ్. అంటే ఇప్పుడు చూడండి, ఇది 100% రాంగ్ అన్నట్టు. సో ఇది ఏమంటున్నాడు మనకి ఇక్కడ 100% రాంగ్ అంటున్నా, ఇది 50-50% రాంగ్ అంటున్నా. మరి 100% రాంగ్ అంటే ఏమన్నాడు? ఖచ్చితంగా నిజం కాదని, ఖచ్చితంగా తెలిసిందిదే కదా. సో ఆప్షన్ మనం సి అని చెప్పాలి, రైట్. సో ఇట్లాంటి మనం బేసిక్స్ క్వశ్చన్ లోనే ఇలాంటివి చూస్తున్నాం. సో మోడల్ వైజ్ గా తీసుకోండి, పారాగ్రాఫ్ క్వశ్చన్స్ కావచ్చు, లేదంటే షాడో కాన్సెప్ట్ కావచ్చు, లేదంటే సింపుల్ కాన్సెప్ట్ క్వశ్చన్స్ కావచ్చు, ఇలాంటి కంప్లీట్ గా మనం హై డెప్త్ తీసుకుంటాం. కాబట్టి ఎలాంటి చాప్టర్స్ అయినా, ఇప్పుడు మీరు క్లాక్లు కానీ, లేదంటే డైరెక్షన్ కానీ, లేదంటే క్యాలెండర్ కానీ, అవి ఆల్రెడీ మనం రీజనింగ్ లో మనం కొన్ని టాపిక్స్ తీసుకున్నాం, కంప్లీట్ చేసినాం. మరి వాటిని ఒకసారి చూడండి, మీరు ప్రాక్టీస్ చేసి చూడండి, ఒక్కొక్క క్వశ్చన్ వెళ్ళిపోతుంది. అటువంటి కాన్సెప్ట్ తోటి మనం ఇస్తున్నాం. కాబట్టి నేను చెప్తున్నా కదా, నా క్లాస్ కనుక మీరు వింటే, సో బయట ఎక్కడైతే మీరు తెలుగు 2 రాష్ట్రాల్లో, సో బయట ఎక్కడైతే మీరు మ్యాథ్స్, అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ వింటున్నారో వాళ్ళకంటే, సో నేను చెప్పిన క్లాస్ మీరు వినగలిగితే 100% ఒక 10 to 15 మార్క్స్ ఎక్కువ చేస్తారు. ఓకే, ఇది 100% నిజం. నా స్టూడెంట్స్ కి, సో చాలా మందికి ఇది అర్థమైంది. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే తొందరగా మీరు సో ఆ క్లాసెస్ వినడానికి ట్రై చేయండి. ఓకే, అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.